యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడనైతిని అనే మాట. పిల్లరా గమనించండి, మనము దేవుని దృష్టికి ప్రియమైనటువంటి వారంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ప్రియమైనటువంటి వారంగా ఉండాలి. ప్రియమైన అంటే అర్థం ఏమిటి? ఇష్టమైనటువంటి వారు అని అర్థం. మన పిల్లలు మనం ఉంటూ ఉంటారు ఇంట్లో. పిల్లలంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది, అవునా కాదా? పిల్లల ఎడల అపురూపమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాం. పిల్లలు మీరు గమనించండి, మన పిల్లలు పడ్డారనుకోండి ఒక రకమైన బాధపడతాం, ఇంకొక పిల్లలు పడ్డారనుకోండి వేరే రకమైనటువంటి బాధ మనం పడతాం, అవునా? మన పిల్లలు పడితే వచ్చేటువంటి బాధను, ఇంకొక పిల్లలు పడితే వచ్చేటువంటి బాధ, ఈ రెండిటిలో వ్యత్యాసం ఉంటది. ఎందుకనంటే మన పిల్లలు మనకు చాలా ప్రియమైనటువంటి వారు కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకనంటే మనకు మన పిల్లలు చాలా ప్రియమైనటువంటి వారు కాబట్టి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే పిల్లరా, మనము దేవుని దృష్టికి ప్రియమైనటువంటి వారముగా ఉంటే ఘనమైన వారుగా దేవుడు మనల్ని చేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో మీరు గమనించండి, పిల్లలు మాట వినిన దానిని బట్టి, పిల్లలు మన మాటకు లోబడిన దాన్ని బట్టి మనము వారికి ఏదో ఒకటి వారికి మనం ఇస్తూ ఉంటాం, లేక కొనిస్తాం. దేవుడు కూడా మనమంటే ఎంతో ప్రేమ. పిల్లవాడు ఇంట్లో మీరు గమనించండి, మన మాట అసలు వినట్లేదనుకోండి, వాడికి ఏది కావాలంటే అది కొంటామా? చెప్పండి. అస్సలు మాట ఎట్లేదనుకోండి, బైక్ అడిగాడు అనుకోండి, బైక్ కొనిస్తామా? అసలు మాట ఇంట్లేదనుకోండి, చెప్పండి పిల్లరా, సైకిల్ కావాలండి, సైకిల్ కొని పెడతామా? లేదు. దేవుని వాక్యము మనతో మాట్లాడే మాట ఏమిటో తెలుసా? మనము దేవుని దృష్టికి ప్రియమైనటువంటి వారిగా మనం ఉండాలి అట. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి మనం దేవునికి ప్రియమైన వారమేనా? దేవునికి ప్రియముగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనము జీవిస్తూ ఉన్నామా? మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకనంటే దేవునికి మనము ప్రియమైన వారముగా లేకపోతే, దేవునికి మనము ఇష్టమైనటువంటి వారిగా మనము లేకపోతే, మనము ఘనమైన వారిగా ఉండటకు అవకాశము ఉండదు. ఎందుకంటే మన ఇష్టాన్ని బట్టే మనం కొంటుంటాం, అవునా కదా? మన ఇష్టాన్ని బట్టే మనము ఏదైనా చేయగలుగుతూ ఉంటాం. అందుచేత మీరు గమనించండి, మన జీవితాల్లో మనము దేవుని యొక్క దృష్టికి ప్రియమైనటువంటి వారుగా. అందుకని పత్రికల్లో చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా అంటాడు, అవునంటారు కదా? ప్రియమైనటువంటి నా బిడ్డలారా అంటాడు. ప్రియమైన అంటే చాలా ఇష్టమైనటువంటి, నా ప్రియ సహోదరుడు అని అంటారు. అంటే వారంటే ఎంతో ఇష్టము, ప్రేమ, ఆప్యాయత కలిగినటువంటి వారని అర్థం. కనుక మనం కూడా మన జీవితాల్లో బిడ్డలారా మీరు గమనించండి, దేవునికి ప్రియమైన వారముగా మన జీవితాలు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ, హల్లెలూయా. మనము దేవుని దృష్టికి ప్రియమైన వారముగా ఉండాలి. సరే, మనం ప్రియమైన వారంగా ఉంటే దేవుడు మనలను ఘనమైన వారిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనము దేవుని దృష్టికి ప్రియమైన వారముగా ఉంటే దేవుడు మనలను ఘనమైన వారిగా దేవుడు మనలను చేస్తాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే దేవునికి మనము చెప్పండి ఎలా ఉండాలట? ప్రియమైన వారముగా మనం ఉన్నాము. ప్రియమైన వారం ఉంటే ఏమవుతుంది? నీవు నాకు ప్రియుడు కాబట్టి ఎలా ఉన్నాయి? ఏమంటే సురక్షితముగా నివసించెదవు. మొదటి మాట ఏమిటంటే దేవునికి మనము
ప్రియమైన వారంగా ఉంటే మనం సురక్షితంగా ఉంటామట. దేవుడి దృష్టికి మనము ప్రియమైన వారముగా ఉంటే సురక్షితంగా మనం ఉంటాం. సురక్షితంగా అంటే ఏమిటి? చాలా భద్రంగా, క్షేమంగా. ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మరలా ఇంటికి వస్తామా లేదు అనేటువంటి సందేహాలు మానవ జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. తిరిగి రానటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక గమనించండి, మనం వెళ్ళే మార్గాలలో, మనం ప్రయాణించేటువంటి మార్గాలలో మనకి దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడు అంటే సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. గమనించండి నా ప్రియ దేవులారా, దేవునికి ప్రియమైన వారముగా మనం ఉండుట ద్వారా మనము సురక్షితముగా నివసించుటకు అవకాశం ఉంటుంది. దేవుడు మనలను భద్రమైనటువంటి స్థానములో సురక్షితంగా దేవుడు మనల్ని నిలిపేవాడై ఉన్నాడు. మన ప్రయాణాలు చూడండి, చాలా మంది పొలం పనులు చేస్తూ ఉంటుంటారు. ఆ పొలం పనుల్లో అనేకమైనటువంటి పాములు, అవును కదా, ఎన్నో ప్రమాదాలు. కానీ మనము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు, సురక్షితమైనటువంటి ప్రయాణాలను మనము కలిగి ఉండటకు దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో గమనించిన పిల్లరా, నీవు నేను మనందరం కూడా సురక్షితంగా ఉన్నామంటే దేవుడికి మనం ఎంతో ప్రియమైన వారం అని అర్థం. దేవుడికి మనం ఎంతో ఇష్టమైనటువంటి వారం అనేటువంటి అర్థం. నువ్వు భద్రంగా ఉన్నావంటే చెప్పండి, నీ గొప్పదనం కాదు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నీకు క్షేమాన్ని దేవుడు ఇస్తున్నాడు. సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు నీకు అనుగ్రహింపజేస్తున్నాడు. అందుకని నీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రియమైన వారము కాబట్టి దేవుడు మనలను సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. మన ప్రయాణాలన్నింటిలో క్షేమాన్ని ఇస్తున్నాడు. మన ఇంట్లో భద్రతని దేవుడు ఇస్తున్నాడు. మన ఇంట్లో చెప్పండి క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చెప్పండి పరిస్థితులు ఎన్నో ఉంటూ ఉన్నాయి. దేవుడు మనకి ఏమిస్తున్నాడు అంటే ఇట్లా గమనించండి, సురక్షితమైనటువంటి ఆ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. సురక్షితమైన జీవితం. మనకి అంతకన్నా ఏమైనా కావాలో చెప్పండి? మన అంతకన్నా ఏమైనా కావాలా? సురక్షితంగా క్షేమంగా మనం ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కనుక మన జీవిత ప్రయాణం అంతటిలో కూడా ఎన్నో ప్రమాదాలు అంచుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కరోనా అనేటువంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినాయి. కానీ చెప్పండి, దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి క్షేమాన్ని ఇచ్చాడా లేదా? సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచాడా లేదా? ఆయన భద్రపరిచాడు. మనుషుల జీవితాలు మరి అగమ్య గోచరంగా మారిపోయినాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నట్టు జ్ఞాపకం చేసుకోండి. అతి భయంకరమైనటువంటి తెగులు ఏర్పడినప్పటికీ కూడా, అతి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా దేవుడు సురక్షితంగా మనల్ని ఉంచాడంటే కారణం ఏంటంటే దేవుడికి మనము ప్రియమైన వారం. దేవుడికి మనము ప్రియమైనటువంటి వారం. అందుచేత గమనించండి, నువ్వు ఏ పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావో ఆ పరిస్థితుల్లో దేవుడు నీకేమిస్తున్నాడంటే క్షేమాన్ని దేవుడు నీకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఏ తెగులు రాకోకుండా, ఏ ఇబ్బందులు మనకి కలుగుకోకుండా, ఒకవేళ పరిస్థితులు ఒకవేళ బాగోకపోయినప్పటికీ కూడా దేవుడు అందులో క్షేమాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందులో దేవుడు క్షేమాన్ని ఇస్తున్నాడు. అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ చెప్పినప్పటికీ మరలా అదే డాక్టర్ ఆపరేషన్ అవసరం లేదు అనేటువంటి సాక్ష్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక మొదటి మాట గమనించండి, మనము దేవునికి ప్రియమైన వారంగా ఉంటే దేవుడు ఏ విధంగా కనపరుస్తాడో తెలుసా? మనలను సురక్షితమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అలాగే రెండో మాట అక్కడే ఉంది. ఇది రెండో మాట గమనించండి, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. దినమెల్లా అంటే ఏమిటి? రోజల్లా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా మన జీవిత ఈ ప్రయాణములో దినమెల్లా కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? మనకి ఆశ్రయదుర్గంగా దేవుడు మనకుంటాడట. దినమెల్లా అంటే చెప్పండి, దేవుడు మన చుట్టూ ఏముంచినట్టు? చెప్పండి, దేవుడు మన చుట్టూ ఏముంచినట్టు? దేవుడు తన దూతలను కావలిగా ఉంచాడు. దినమెల్లా నేను కాపాడేదెవరో? చెప్పండి, దినమెల్లా నీ కాపాడేదెవరో? కొద్దిగా ఉంటే పడిపోయేదాన్ని,
కొద్ది కొట్టాడు తగిలేదని, కొద్ది కొట్టి గుద్దేసేవాడు. ఇటువంటి పరిస్థితులు చెప్పండి. ఈ కొద్దిలో ఏముందమ్మా? మాట్లాడతలే మీరు ఎవరు కూడా. ఆ కొద్దిలో ఏముంది? దేవుని యొక్క భద్రత ఉంది. దేవుడు ఆశ్రయ దుర్గంగా నీకున్నాడు. దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఎన్నో ప్రమాదాల అంచుల వరకు దేవుడు నడిపించి మనల్ని విడిపించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుచేత గమనించండి, ప్రమాద అంచుల్లో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించి నడిపించాడు మనల్ని. దినమెల్లా ఆయన మన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. దినమెల్లా దేవుడు మనకి ఒక ఆశ్రయముగా దేవుడు మనకున్నాడు. ప్రతి దినము కూడా మనము దేవుని సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఉంటే, ఎందుకంటే దేవునికి ప్రియముగా మనం ఉంటే దినమెల్లా ఆయన నీకు ఎలా ఉంటాడు? ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. దావీదు చూడండి పిల్లరా, దావీదు తన జీవితంలో నిత్యము కూడా మీరు గమనించండి బిడ్డలారా, నిత్యము దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూనే ఉన్నాడు. గొర్రెలు ఒక పక్కన ఉన్నాయి, వాటిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు, వాటిని పక్కన పెట్టేశాడు. అక్కడ ఉన్నాయి, కానీ దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానలేదు. దేవుణ్ణి ఘనపరచడం మానలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క సన్నిధిలో దావీదుకు దేవుడు ఏమన్నాడు? తోడుగా ఉన్నాడు. గొర్రెల విషయంలో చెప్పండి, ఎలుకబంట్లు వచ్చినా ఏం చేశాడు? చంపాడా లేదా? సింహాలు వచ్చినా ఏం చేశాడు? చంపాడా లేదా? దేవుడు ఏమిచ్చాడు? క్షేమాన్ని ఇచ్చాడు. దినవల్ల మనం దేవునికి ప్రియమైన వారంగా. అందుకని దావీదుని బట్టి రాయబడిన మాట ఏమిటంటే, దావీదు నా యొక్క హృదయానుసారుడు. దావీదు నాకెంతో హృదయానుసారుడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక మనము దేవునికి ప్రియమైన వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు దినమెల్లా మనకి ఆశ్రయముగా దేవుడు మనకుంటాడు. దేవుడు మనకి ఆశ్రయముగా ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి సహాయం అనుగ్రహింపజేస్తాడు. అందుచేత 2 మాటలు జ్ఞాపకం చేశాను. మొదటి మాట, మనము దేవునికి ప్రియమైన వారంగా ఉంటే దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. దేవునికి మనము ప్రియమైన వారంగా ఉంటే చెప్పండి, రెండో మాట, దేవుడు మనల్ని ఆశ్రయముగా దేవుడు మనలను ఉంచుతాడు. మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం. 60వ కీర్తన 5వ వచనం. 60వ కీర్తన, నా ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో అనేటువంటి మాట. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ప్రియమైన వారముగా మనం ఉంటే చెప్పండి, దేవునికి ప్రియమైన వారముగా మనం ఉంటే చెప్పండి, ఏం చేస్తారట? విమోచిస్తాడు. విమోచన. మూడో మాట ఏంటి? విమోచన. విడుదల అనేటువంటిది మనకి ఎంతో అవసరమైనది. మనము కొన్ని పరిస్థితులను బట్టి గమనించినట్లయితే, అనారోగ్యమైనటువంటి పరిస్థితులు బట్టి మనం ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. మనము ఆర్థిక పరమైనటువంటి సమస్యలు బట్టి ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే అంతకాల సంబంధమైనటువంటి పరిస్థితులు బట్టి మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటి నుంచి విడుదలిచ్చేది ఎవరు? విమోచించేది ఎవరు? దేవుడే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకోండి, మన అనారోగ్యమైనటువంటి పరిస్థితులు, కుటుంబాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా చెప్పండి, ఆ రోగం కనపడుతుందా? కనపడదా? అనారోగ్యమైనటువంటి పరిస్థితులు కొన్ని జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిస్థితులు వ్యత్యాసంగా ఉంటాయి. అనారోగ్యమైనటువంటి పరిస్థితులు మరి మనిషి జీవితాల్లో తనకున్నటువంటి రోగమును బట్టి ఎన్నో దుఃఖము, ఎంతో బాధపడుతూ ఉంటారు. వాటి పరిస్థితుల నుంచి విడిపించేదెవరో? దేవుడే. స్తోత్రం కలుగును గాక. మనకు ఏర్పడుతున్నటువంటి అనారోగ్యమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు మనలను విడిపించేటువంటి దేవుడు. కనుక మన బలహీనతలు, మన యొక్క ఇబ్బందులు, మన సమస్యలు, మన రోగములు దేవుడికి ఎరిగినటువంటి దేవుడు. ఎన్నో సంవత్సరాలు బట్టి రక్తస్రావం కలిగినటువంటి రోగాన్ని కలిగినటువంటి ప్రభా, మరి ఆ స్త్రీని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి వద్దకు ఆమె వచ్చింది. అంత ఖర్చు పెట్టేసింది, అన్ని చోట్ల తిరిగింది, చివరికి ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు వారి వద్దకు వచ్చింది. ఆమె అనుకుంది,
యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటాననేటువంటి ఒక నమ్మిక కలిగి ఉంది. యేసు ప్రభు వారి వస్త్రం పట్టుకుంది, వెంటనే ఆమె రక్తస్రావం అనేది ఆగిపోయింది. బిడ్డలారా, నీ అనారోగ్యమైన పరిస్థితుల్లోంచి దేవుడు నేను విడుదల కలిగించే దేవుడై ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు బట్టి ఆమె బాధపడుతుంది, ఎన్నో సంవత్సరాలుగా ఆ వ్యాధితో ఆమె బాధపడుతుంది. ఎంతో మంది డాక్టర్లు చూపించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఏమాత్రము కూడా బాగుపడలేదు, ఎక్కడ కూడా ఆమెకి నయం కాలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి గురించి విందో, ఆమె యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగుని పట్టుకోగానే పిల్లరా ఆమె రక్తస్రావం ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండోది ఆర్థిక పరమైనటువంటి విమోచన. మన జీవితంలో అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. మనము ఇటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఆలోచన చేయండి, మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, దాన్ని ఏమంటారంటే ఖర్చు చేసే విషయంలో పొదుపు ఏమాత్రం కూడా మనం చేయనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. అలా కాకుండా మనము ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా ఎవరు విడిపించే దేవుడు చెప్పండి? మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవది అంధకార సంబంధమైనటువంటి వాటి నుంచి విడుదల. ఒకటి అనారోగ్యము, రెండోది ఆర్థిక పరమైనటువంటిది, మూడోది అంధకారమైనటువంటి. దేవుడు ఈ మూడిట్లో నుంచి కూడా మనకేమిస్తాడు అంటే విడుదల దేవుడు ఇస్తాడు. అంధకారం అంటే ఏమిటి? చీకటి. బిడ్డలు జ్ఞాపకం చేసిన ఎప్పుడు కూడా మరి అంధకారం, మనం పోరాడేది ఎవరితో? అపవాది శక్తులతో పోరాడతాం. మనం ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉండాలి, ఇక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటా, ఇక్కడి నుంచి మందిరానికి వెళ్ళాలని కానీ చెప్పండి, ఆడేంత తెలుసా? ఇక్కడి నుంచి చెప్పండి ఏకలాగా వాళ్ళని మొదలెడతాడు. ఇక బిడ్డలారా, దేవుడిలో దేవుడి యొక్క శక్తి ఎంతో బలమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంధకార సంబంధమైనటువంటి శక్తుల నుంచి దేవుడు ఏమిస్తాడు? విడుదల ఇస్తాడు. నువ్వు ప్రపంచం అంతా తిరిగి వచ్చినా కానీ దాని నుంచి నీకు విడుదల దొరకదు. కానీ యేసు యొద్దకు వస్తే నీకు విడుదల అనేటువంటిది కలుగుతుంది. కనుక దేవుడు మనలను అంధకార సంబంధమైన చీకటి శక్తుల నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపించి విమోచించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చెన్నై ప్రాంతంలో ఆ స్థలంలో ఒక సంబంధమైన శక్తుల నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడుదల దేవుడు మనకి ఇస్తాడు. కనుక దేవుడు మనలను విమోచించే దేవుడు. మన యొక్క ఆర్థిక పరమైన విషయాలు కానివ్వండి, అనారోగ్యపరమైన విషయాలు కానివ్వండి, అంధకార సంబంధమైనటువంటి విషయాలు కానివ్వండి, దేవుడు మనలను విమోచించి విడుదల కలిగించే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక నీవు దేవునికి ప్రియమైన వాడవైతే, దేవునికి ఇష్టమైన వాడవైతే, దేవుడు సమస్తమైనటువంటి వాటి నుంచి నిన్ను విడిపించే దేవుడు. కనుక వాటి విషయంలో మనము దేవునికి ప్రియమైన వారముగా మనము ఉండాలి. 4వ మాట జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీవు బహుప్రియుడవు, భయపడకుము, ధైర్యము తెచ్చుకొనుము. చూడండి, నీవు నాకు బహుప్రియుడవు, నువ్వేమి భయపడద్దు, ధైర్యం తెచ్చుకో అనేటువంటి ఆ స్వరం అనేది వినపడుతుంది దానియేలుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట ఏంటంటే తెలుసా? ధైర్యం. 4వ మాట ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనము ధైర్యవంతులుగా ఉండాలి. రాత్రిపూట మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళు టాటర్ అట డ్రైవర్ లేకుండా తోతుందని చెప్పారు. చెప్పండి, టాటర్ డ్రైవర్ లేకుండా వెళ్తున్నారు. రాత్రిపూట సర్వసాధారణంగా ఏముంటది? మనుషులకి భయం ఉంటుందా? అది ఏదో వస్తుంది, ఏదో తెల్లగుంది, ఏదో ఊతుంది, ఏదో నడుతుందన్న. నేను ఎక్కువ ఒక మాట మీకు చెబుతా తెలుసా? ఎవరైతే భయపడతారో ఆ దగ్గరికి వస్తాయి. ఎవరైతే భయపడతారో ఆ దగ్గరికి వస్తాయి. అబ్బో ఈడేదో వీక్నెస్ గా ఉన్నాడు, ఈడేదో భయపడుతున్నాడు, ఈ కేసు బాగానే ఉంటుందని చెప్పి ఆ దగ్గరికి వచ్చేస్తాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ధైర్యంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో నువ్వు ధైర్యంగా ఉంటే నేను వాక్యం అంటుంది, నీవు నాకు ప్రియుడివి, నువ్వు ధైర్యంగా ఉండవు, నువ్వేం భయపడతావు. నీకు శుభం కలుగును గాక. ధైర్యం తెచ్చుకో. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నీ ధైర్యమే నీకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది, నీ ధైర్యమే నీకు శక్తిని ఇస్తుంది. కనుక నువ్వు ప్రతి పరిస్థితుల్లో కూడా
నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మనము ప్రియమైన వారంగా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవునికి ఇష్టంగా లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయట్లేదు అనుకోండి, మన జీవితంలో ఒక ప్రార్థన జీవితమే లేదనుకోండి, మనం దేవునికి దేవస్థానం ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి వారిగా మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ఏదైనా రాత్రి పూట చెప్పండి కాస్తంత అలికిడి చేసింది అనుకోండి, పరిస్థితి ఏమవును చెప్పండి? పరిస్థితి ఏమవును? భయం వస్తుందా రాదా? భయంకరమైన భయం మనలో పుడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకి ధైర్యం ఇస్తాడు. దేవుడు మనలో పిరిగితనము కలిగిన ఆత్మను దేవుడు ఏమి మనలో ఉంచలేడు. కానీ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి వాడు, బలమైనటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ధైర్యము కలిగి యేసు నామములో నువ్వు గతిస్తే సమస్త వాటి నుంచి కూడా దేవుడు మనకి విడుదల కలిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకేముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలి. నీ ధైర్యం బట్టి సమస్తము కూడా. ఎందుకంటే అపవాది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పైన దాడి చేస్తాడు. చెప్పండి, అపవాది ప్రతి ఒక్కరి పైన దాడి చేస్తాడు. నువ్వేం చేయాలి? ధైర్యముతో వాడిని ఎదిరించగలిగే వారంగా ఉండాలి. ఎదిరించగలిగే వారంగా ఉండాలి. వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఏం చేస్తుందో తెలుసా? అలా చేస్తుంది. మనం ఏదో అనుకుంటాం, బ్రహ్మాండంగా మందిరం వెళ్ళిపోయిన బాధ లేదులే, ప్రార్థన చేయకపోయిన బాధ లేదులే అనుకుంటాం. ఒక్కసారి ఆడు తగులుకున్నాడంటే మనకి అసలాపత్రం అయిపోద్ది వారు అంతే. అందుకని నువ్వేం చేయాలి? ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉంటే వాడు ఏం చేస్తావు? నీ యొద్ద నుంచి వాడి పారిపోతాడు. ఆడి పిరుకోడాడు. నీ బలహీనతను క్యాచ్ చేసుకున్నాడంటే నువ్వు బలం కలిగి వాడిని ఎదిరించగలిగితే విజయం అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు నామములో పొమ్మటాడు పోతాడు అంతే. కనుక నీవు దేవునికి ప్రియమైన వాడు కాబట్టి నువ్వు ధైర్యం కలిగినటువంటి వాడిగా మన జీవితాలు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని దృష్టికి ప్రియమైన వారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను ధైర్యపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. చూడండి, విజ్ఞాపన. దేవుడు మన విజ్ఞాపనకు జవాబునిచ్చేటువంటి దేవుడు, మన ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు. మన జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసి బిడ్డలారా, మన ప్రార్థనకి ఏం కావాలి? జవాబు కావాలి. దేవునికి అతి ప్రియమైన వారమైతే దేవుడు మన ప్రార్థనలకు ఏమిస్తాడట? జవాబును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన విజ్ఞాపన విషయంలో జవాబులు దయచేసేటువంటి దేవుడు. మన ప్రార్థనలు దేవుడు అడిగాం, దేవుడు జవాబు దయచేయాలని మనం ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటిగా చెప్పండి, ఏం కలిగి ఉండాలి? దేవునికి ప్రియమైన వారంగా మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడి దృష్టికి మనము ప్రియమైన వారంగా ఉంటే దేవుడట మన విజ్ఞాపనలు ఏం చేస్తాడో వెంటనే ఆలకిస్తాడు. అంటే జవాబులు దేవుడు ఇస్తాడు. కొన్ని ప్రార్థనలకి చెప్పండి సమాధానాలు దొరకవు. మన కొన్ని ప్రార్థనలో మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు దేవుడికి ప్రియమైన వాడవైతే, ఏది ఆ మనవటి స్వభావం కలిగినటువంటి వాడే. చెప్పండి, మోకరించి ఏమన్నాడు? ఏం ప్రార్థన చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు వర్షం రాకోకుండా ఆపేమన్నాడు. ఆకాశం ఏమైంది? మూయబడింది. నీ విజ్ఞాపన త్వరగా దేవుడు ఆలకించినట్టే కారణం ఏమిటి? మనం దేవునికి ప్రియమైన వారం అని అర్థం. దేవుడు మన జీవితాల్లో వెనువెంటనే మనకి జవాబు ఇచ్చాడంటే దేవునికి మనం ప్రియమైన వారం అని అర్థం. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి, అదే ఏలియా తర్వాత మోకరించి ఏ ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రభువా, ఈ కనులు తెరవబడినట్లుగా, ఇక్కడ కొందరి కనులు తెరవబడినట్లుగా ఆకాశము నుంచి పంపించమన్నాడు, అగ్ని పంపించమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థించిన వెంటనే చెప్పండి, వచ్చిందా రాలేదా? కొద్దిగా టైం పట్టిందా? సాయంత్రం అయ్యిందా? మధ్యాహ్నం అయ్యిందా? అర్ధరాత్రి వచ్చిందా? కాదు. చెప్పండి, ప్రార్థించిన వెంటనే ఆకాశములు వచ్చి దేవాతి దేవుడు అగ్ని పంపించాడు. అక్కడ బలిపీఠం మీద పేర్చబడినటువంటిది దహించి వేయబడింది.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితాల్లో మనం దృష్టిలో మనము చేసినటువంటి ప్రతి విజ్ఞాపనలు కూడా ఆయన ఆలకించి ఏం చేస్తారు చెప్పండి, మనకి జవాబును దేవుడు ఇస్తాడు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? మనము దేవునికి ప్రియమైన వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఘనమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనం ఉంచాడు. అందుకని మనం చదువుకున్న మాట, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గరుడవైతివి. దేవుని దృష్టికి మనము ప్రియమైన వారముగా మన జీవితాలు మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుచేత పిల్లలారా గమనించండి, దేవుడు మనలను తన యొక్క దృష్టికి ప్రియమైన వారముగా మనం ఇచ్చినప్పుడు ఘనమైన వారికి ఉంటాం. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుని మెచ్చుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచుదును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నా యొక్క ఎన్నో మాట ఇది? 6వ మాట మనం గమనించినట్లయితే దేవుడు తన ఆత్మను మన మీద ఉంచినటువంటి దేవుడే ఉన్నాడు. ఇంకో చక్కని మాట ఏంటి తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. దేవుని దృష్టికి మనము ప్రియమైన వారకుంటే దేవుడు మన బట్టి ఆనందించే దేవుడై ఉన్నాడు. దేవునికి మనం ప్రియమైన వారకుంటే దేవుడు మన బట్టి సంతోషించే దేవుడై ఉన్నాడు. అందుచేత మనం గమనించండి, మనము దేవునికి ప్రియమైన వారముగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనం ప్రియమైన వారంగా ఉంటామో దేవుడు మనలను ఘనమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. స్తోత్రం కలుగును గాక. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా మనము దేవునికి ప్రియమైన వారంగా ఉంటే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి మనందరి బట్టి ఆనందిస్తాడు. దేవుడు ఆనందించే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి చెప్పండి, నెంబర్ 1 పాయింట్, మనము దేవునికి ప్రియమైన వారము కాబట్టి దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచాడు. రెండవది, మన దినమెల్లా కూడా ఆయన మనకి ఆశ్రయదుర్గంగా మనకు ఉన్నాడు. మూడవది, విమోచించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నాలుగవది, ధైర్యపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఐదవది, విజ్ఞాపన, మన ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించి జవాబు ఇచ్చే దేవుడు అన్నాడు. 6వ మాటగా మనం గమనించండి. 6వ మాట, ఆయన తన ఆత్మను మన మీద వచ్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కనుక మనం దేవునికి ప్రియమైన వారంగా ఉందాం. దేవుడు మనల్ని ఘనమైన వారిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆ విధంగా మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. మనం అందరం ప్రియమైన వారంగా ఉంటే దేవుని బట్టి ఆనందించే వారంగా ఉంటాం. ఘనమైన వారిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆ విధంగా మనము దేవునికి ప్రియముగా ఉందాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.